సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాగర్ బ్లాగ్స్. అండ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మాత్రం నేను ఇందాక షార్ట్ వీడియో పెట్టాను. అండ్ షార్ట్ వీడియో పర్పస్ ఏంటిదంటే, నేను ర్యాపిడో చేసి చాలా రోజులైంది. అండ్ ప్రజెంట్ అయితే ర్యాపిడో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ర్యాపిడో చేసిన తర్వాత వచ్చే డబ్బులతో నేనైతే ఒక ఐటమ్ తీసుకోవాలి. అండ్ ఐటమ్ తీసుకోవాలని కాదు, నేను చెప్పాను లాస్ట్ 3 months, ఇంకో 3 monthsలో నేను ఒక ఐటమ్ తీసుకుంటున్నాను. సో ఏంటంటే, నేను వచ్చిన అమౌంట్ ఒక 3 months ర్యాపిడో తోలి వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్తో ఒక ఐటమ్ తీసుకోవాలి. అండ్ దానికోసం నేనైతే ఈరోజు ఒక ఫోన్ అయితే తీసుకుంటున్నా. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నేను మా అన్నయ్య రిలయన్స్ మార్ట్కి వెళ్తున్నాం. మా అన్నయ్య అయితే దారిలో ఉన్నాడు, నేను మా అన్నయ్య దగ్గరికి వెళ్తున్నా. అండ్ వచ్చాక చిన్న బడ్జెట్లో మామూలు ఫోన్ ఒకటి తీసుకోవాలి. నా దగ్గర ఉన్న ఫోన్ అయితే ప్రజెంట్ ఉంది, బట్ నా దగ్గర ఆ ఫోన్ పగిలిపోతే 30K శూన్యము. మళ్ళీ డిస్ప్లే రీప్లేస్మెంట్ చేసుకుందామన్నా కూడా 10K అయిపోతుంది డిస్ప్లేకి. సో దాని పర్పస్లో నేనైతే ఒక చిన్న బడ్జెట్లో మామూలుగా ఒక ఫోన్ అయితే తీసుకుంటున్నా మా అన్నయ్య కార్డు మీద. సో నేను ఇప్పుడు ప్రజెంట్ మా అన్నయ్య దగ్గరికి అయితే వెళ్తున్నా. ప్రజెంట్ వచ్చేసి నార్సింగ్ ఓవరాల్ ఫ్లైఓవర్ మీద ఉన్నా. అండ్ అయితే గట్టి ఆకలిస్తుంది అబ్బా, మార్నింగ్ నుంచి అసలు ఏం తినలేదు నేనైతే. అండ్ ఫోన్ తీసుకున్న తర్వాత వెళ్తూ ఏమన్నా తీసుకెళ్ళాలి, లేకపోతే అక్కడికి వెళ్ళాలన్నా వండాలి నేను, లేకపోతే నా పని అయిపోతుంది. ఎందుకంటే మామూలుగా ఆకలేట్లేదు నాకైతే ఈరోజు. మార్నింగ్ నుంచి వర్క్లో చిన్న వర్క్, సర్లే ఇది అయిపోయాక తిందామని చాలా వరకు లేట్ అయిపోయింది, చాలా వరకు. ప్రజెంట్ ఒక్క 5 minutes అయితే రిలయన్స్ మార్ట్కి వెళ్ళిపోతా. అండ్ రిలయన్స్ మార్ట్కి వెళ్ళి మా అన్నయ్యని అయితే ఈరోజు బలి చేసేద్దాం. ఈరోజు మా అన్నయ్య బలి. మా అన్నయ్య వచ్చేసిండు, చూడలేదు మా అన్నయ్య నన్ను. బలరాజ్ ఏందన్నా, ఏంటి సంగతి? అన్నా నమస్తే. ఇదే బేకార్ ఇదే రికార్డింగ్ ఏర్ ఇస్ అ వీడియో. సో ప్రెజెంట్ రిలయన్స్ మార్ట్. సో ఫోన్ తీసుకున్న తర్వాత చూద్దాం. టాటా मैं तो कहीं ले जाऊँ सुबह खाना, कहीं ले जाऊँ सुबह रूम में कहीं राम में. సో ఫైనల్లీ అయితే నేనైతే ఫోన్ అయితే తీసుకున్నా. అండ్ ఫోన్ వీడియో లోపల తీయలేదు, ఎందుకంటే లోపల తీసే అంత టైం లేదు. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో వచ్చాము. ఇప్పుడు 10:30 అవుతుంది, మేము వెళ్ళింది 9:30కి. క్లోజింగ్ టైంలో వెళ్ళాము. ఇక నాకు కావాల్సింది చిన్న ర్యాము, అంటే లో బడ్జెట్లో ఫోను, ఎందుకంటే నార్మల్ యూజెస్కి, రెగ్యులర్ యూజెస్కి. సో నా పేరు మీద అయితే తీసుకున్నా, వెళ్తుండే మా అన్నయ్యకు. సో ఫోన్ అయితే తీసుకున్నా. నేనైతే ఇప్పుడు ఇంట్లో ఫుడ్ ఏం ప్రిపేర్ చేయలే, బయట నుంచి అయితే తీసుకెళ్ళాలి. బయట పార్సల్ తీసుకుని వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడైతే నేనైతే వెళ్ళిపోతా పార్సల్ తీసేసుకుని. అండ్ ఫోన్ ఓపెనింగ్ అయితే నేను అన్బాక్సింగ్ అయితే ఇంటికి వెళ్ళి చేస్తా. ఫోన్ ప్రజెంట్ వచ్చేసి బ్యాగ్లో పెట్టేసుకున్నాను. నేనైతే ఈరోజు ర్యాపిడోకి వెళ్దాం అనుకున్నా, కానీ ఫోన్ లేదు కాబట్టి, నా పాత ఫోన్ ఉంది కదా, అదే ఫోన్ స్క్రీన్ పోతుందేమో అనుకుని టెన్షన్తో నేను పోలేదు. టెన్షన్ అని కాదు, సో పాత ఫోన్ ఎందుకు పర్లకు కొట్టుకోవడం అని
ఎందుకంటే డస్ట్ ఫోను మొత్తం పాడైపోతుంది. సో ప్రజెంట్ వచ్చేసి పార్సల్ అయితే తీసుకున్న, తినడానికి ఇంట్లో ఏం ఫుడ్ లేదు. ప్రజెంట్ నర్సింగ్లో అయితే ఇంట్లో తినడానికి అయితే మార్నింగ్ నుంచి నేనైతే ప్రిపేర్ చేసుకోలే. అండ్ ఫోన్ తీసుకున్నా కదా, డైరెక్ట్ వచ్చేసి మళ్ళీ ఏమో పార్సల్ ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేయలేదు కాబట్టి పార్సల్ వచ్చి తీసేసుకున్నా. అండ్ ఇంటికి వెళ్ళేసి ఫోన్ అన్బాక్సింగ్ చేసేసుకొని లోపల మైక్ వంకర్ అయిందబ్బా. ఓకే డన్. సో ఇప్పుడు ఇంటికైతే వెళ్ళేసి నేనైతే ఫోన్ అన్బాక్సింగ్ చేయాలి. అండ్ దాని తర్వాత ఫుడ్ తినాలి. తిన్న తర్వాత వ్లాగ్ అయితే చేయలేను, ఎందుకంటే బద్ధకం పెరిగిపోద్ది కదా. అండ్ ఇందాక నేను ఫుడ్ తీసుకుంటున్నా కదా హోటల్ కౌంటర్లో ఒక అబ్బాయి కూర్చుండు, ఆ రెస్టారెంట్ ఓనర్ అతను. సో కెమెరా చూసి ఎక్కడికి వెళ్తారు అనే డీటెయిల్స్ అడుగుతుండు. నేను ఇంకా ఎక్కడికి వెళ్ళలేను, ఇంకా ఎక్కడికి పోలేదు ఇంకా నేనైతే. సో ఒక ఫ్యూయల్ స్టాప్ అయితే తీసేసుకుందా. ఫ్యూయల్ పోపించుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. 220 నార్మల్ स्कैनर देना. हाँ ఫ్యూయల్ స్టాప్ కూడా కంప్లీట్. నేను 220 ఎందుకు పోపిస్తా అంటే నాకు అంతకు మించి అవసరం రాదు రోజు. అదేంద్రా ఫ్యూయల్ 220 పంపించిన పాయింట్ కొట్టుకుంటుంది. సో మనం నెక్స్ట్ రేపటి నుంచి అయితే మన ర్యాపిడో వీడియోస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఫోన్ తీసేసుకున్నా. ఫోన్ కోసం ఇన్ని రోజులు నేను వెయిట్ చేసా. అండ్ నేను యూట్యూబ్లో చాలా వరకు కాదు, అండ్ యూట్యూబ్లో కూడా పోస్ట్ పెట్టాను, కమ్యూనిటీ పోస్ట్. సో అది పోస్ట్ పెట్టి కూడా ఇప్పటికీ మరొకలేస్ 1 వీక్ 2 వీక్స్ అవుతుంది. అండ్ నేను ఫోన్ కోసం ఇన్ని రోజులు వెయిట్ చేశాను. ఫోన్ తీసుకున్నా నేను. బట్ సో మీరు ప్రజెంట్ చూసుకున్నట్టయితే నేను తీసుకున్న ఫోన్ అయితే ఇది. అండ్ ఫోన్ వచ్చేసి నాకు ప్రైస్ వచ్చేసి మాత్రం తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. సో పదండి అన్బాక్సింగ్ చేసేద్దాం ఇంకా. సో ప్రజెంట్ వచ్చేసి మాత్రం ఇదైతే నా ఫోను. అండ్ నేను తీసుకుంది కూడా మీకు చెప్తాను. అన్బాక్సింగ్ అంటే నేను స్టోర్లో ఒకసారి అయితే ఓపెన్ చేశాను. అండ్ ఫోన్లో ఏమేమి వచ్చాయి అంటే ఇది వచ్చేసి ఫోన్ కేసు అండ్ ఫోన్ ఇంజెక్టర్ పిన్ అండ్ కొన్ని గైడ్స్ మన పేస్ట్. సో ఇదైతే ఫోన్ కేసు, పర్లేదు నార్మల్గానే ఉంది ఫోన్ కేసు వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి నేను తీసుకున్న ఫోను. అండ్ ఫోన్ ప్రైస్ వచ్చేసి చెప్తాను. ఇది వచ్చేసి నేను తీసుకున్న ఫోను. అండ్ వెళ్తే మీరు చెప్పండి ఫోన్ ఎలా ఉందో. అండ్ ఇంకేం వచ్చాయి, ఓకే. అండ్ ఛార్జర్ అయితే వచ్చింది. ఛార్జర్ వచ్చేసి సి టైపా సి పిన్. అండ్ ఛార్జర్ 33 volts ఫాస్ట్ ఛార్జర్, సూపర్ హుక్. సో నాకు వచ్చిన కంటెంట్ అయితే ఇది. బాక్స్లో ఒక ఛార్జర్ కేబుల్, ఫోన్ అండ్ కేసు, సిమ్ ఇంజెక్టర్ పిన్. ఇంతకు మించి హెడ్సెట్ అయితే దొబ్బేశారు ఫోన్లో. ఫోన్ వచ్చేసి 6GB ర్యామ్ 128GB. అండ్ పవర్ వచ్చేసి మాత్రం 5000 mAh.
అండ్ దీని 15,190కి వచ్చింది నాకు ఫోన్ వచ్చేసి. అండ్ 5,000 బ్యాటరీ అండ్ 6GB 128GB స్టోరేజ్. అండ్ నేను తీసుకుంది మాత్రం పర్పస్కి ర్యాపిడో కోసం, ర్యాపిడో కొత్త వీడియోస్ చేయాలి కదా, సో ఆ బ్లాగ్ కోసం నేనైతే కొత్త ఫోన్ అయితే తీసుకున్నాను. నా పాత ఫోను కొంచెం దీనికంటే బడ్జెట్ డబల్, సో అందుకని పగిలిపోతుందేమో అని నేనైతే ఇది తీసుకున్నా. అండ్ రేపటి నుంచి మాత్రం మన వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తాయి. అండ్ మీరు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అయితే కొట్టండి. ఇంకా మంచి మంచి కంటెంట్ ఇస్తాను, మీరు సపోర్ట్ చేస్తే. సో నేను ఓన్లీ ర్యాపిడో కోసం అండ్ నా సెకండరీ ఫోన్ కోసం నేనైతే ఈ ఫోన్ తీసుకోవడం జరిగింది. సో మీరు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. సపోర్ట్ వస్తేనే కదా మేము కూడా ఇంకా వీడియోస్ తీయగలం. సో ఈరోజు వీడియో అయితే ఇదే. బాయ్ అందరికీ, అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.